జరుగుతుంది. కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. రైట్. ఇక భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కోసం వాషింగ్టన్లో విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అమెరికా చాలా గొంతెమ్మ కోరికలు కోరుతోంది. ఆల్రెడీ ట్రంప్ మొన్న ఒకటి అనౌన్స్ చేశారు కదా, దాన్ని భారత్ కూడా ఖండించింది. 0 టారిఫ్ ఆఫర్ ఇచ్చింది భారత్ అని చెప్పేసి. సో ఏంటి ఇప్పుడు ఏ రకంగా డీల్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? అండ్ ఏ రకంగా అంటే ఒకవేళ ట్రంప్ అటువంటి కండిషన్స్ ఏదైనా పెడితే కనుక అమెరికాను లొంగ తీసుకోవడానికి భారత్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, వెపన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు భారత పాక్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మోడీ గారు మౌనం వహిస్తున్నారు. ఎందుకు మీరు మౌనం వహిస్తున్నారని అపోజిషన్ పార్టీస్ ఇటు రాహుల్ గాంధీలు అందరూ తిడుతున్నారు. అయినా మోడీ గారు మౌనం ఎందుకు వహిస్తున్నారంటే ఇది అసలైన కారణం. ఏంటి, అక్కడ అమెరికా ఇండియాల మధ్యన ట్రేడ్ డీల్కి డిస్కషన్ జరుగుతున్నాయి. మన కామర్స్ మినిస్టర్ పీయూష్ చావ్లా గారు అక్కడ ఉన్నారు ఇప్పుడు, ఎక్కడ, వాషింగ్టన్ డీసీలో. అక్కడ హోవార్డ్ లిత్నిక్ అనే అక్కడ కామర్స్ సెక్రటరీ, అమెరికా సెక్రటరీతో చాలా డీప్గా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో తలమునకలైపోయి ఉన్నారు. ఇది భారత పాక్ల యుద్ధం జరిగే సమయంలోనే అక్కడ చైనా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిర్చేసుకుంది. ఒక మెట్టి వెళ్ళిపోయింది, వాళ్ళ మధ్యన ట్రేడ్ అవుతుంది. మన ఇండియా చాలా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఆర్థిక యుగం, ప్రపంచీకరణ, మన ట్రేడ్ ముఖ్యం, ఆ డబ్బులు అనేది ముఖ్యం. అందుకే మోడీ గారు మౌనం వహిస్తున్నారనేది మన అపోజిషన్ పార్టీలకు అర్థం కావడంలే, ఆయన తిరస్కరించకూడదు. ఇప్పుడు మోడీ గారు మాట్లాడతలే, ట్రంప్ గారు ఎన్ని కూతలో కూస్తున్నారు, కారు కూతలు, ఒక రకంగా సభ్య సమాజంలో మాట్లాడే భాష కూడా మాట్లాడుతున్నారు. వాషింగ్టన్కి ఎవరు వచ్చినా, నిన్న సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ రామపోసా వచ్చినా అక్కడ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే ఒప్పందం కుదిర్చాను, యుద్ధ విరమణ చేయించాను, అణు యుద్ధాన్ని ఆపారు. ఎక్కడ ఇప్పుడు 8వసారి చెప్పారు. భారత పాక్ల మధ్య యుద్ధం మే 10న ముగిస్తే మే 10 నుంచి ఇప్పటికి 2 వారాల్లో ఆయన 8 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయిలో ట్రంప్ గారు భారత పాక్లో యుద్ధాన్ని ఆపింది నేనే అని గొప్పగా చెప్పుకుంటున్నారంటే అసలు ఎంత పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 8 సార్లు కాక ఇంకోసారి అన్నాడు, అమెరికాకి భారత్ 0 టారిఫ్స్ ఆఫర్ చేస్తుంది, మాకు భయపడి అన్నారు. భారత పాక్ల యుద్ధం ముందు వాణిజ్యాన్ని నేను ఆయుధంగా ఉపయోగించానన్నారు. అయినా మోడీ గారు మౌనంగా ఉన్నారు. భారతదేశం మౌనంగా ఉంది. ఏదో విదేశాంగ మంత్రి స్థాయిలోనే మోడీ గారికి సమాధానం చెప్పిస్తుంది. ఎందుకంటే ట్రేడ్ డిస్కషన్స్, ఈ ట్రేడ్ డీల్ అనేది భారత్కి చాలా అవసరం. అమెరికా కూడా అవసరమే, కానీ వాడికి అవసరమో లేదో పట్టించుకుంటారు పిచ్చోళ్ళలాగా. కానీ మనకి చాలా అవసరం చైనాతో పోటీ పడాలంటే. ఇటు వియత్నాం, చైనా, అటు ఫిలిప్పైన్స్, జపాన్, ఈ ఆస్ట్రేలియా, ఈ దేశాలతో పోటీ పడి గ్రోత్ రేట్ని పరిగణించాలంటే అమెరికాతో ట్రేడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు, సెకండ్ హయ్యెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి అమెరికా. అమెరికా ఇండియాల మధ్య ట్రేడు $250 బిలియన్ దాకా ఉంది. అందులో మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే దేశం మనదే, $131 బిలియన్ దాకా. ఒక అమెరికా ఏంటంటే ఈ ట్రేడ్లో అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ భారత ఎగుమతుల కంటే చాలా తక్కువ, $41 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్తో మనం ఉన్నాం. అందుకే ట్రంప్కి అసూయ. ఈ ట్రేడ్ సర్ప్లస్ని అమెరికాకి ఫేవర్గా చేద్దామని. ఇది జరగదు, ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్కువ తయారీ రంగంలో చీప్ గూడ్స్ తయారు చేయగలుగుతాం కాబట్టి. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, రెడీమేడ్ గూడ్స్, ఎలక్ట్రికల్స్, ఈ సాఫ్ట్వేర్ ఎగుమతులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట అమెరికాకి, ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్స్. ఇది యుఎస్ఎఫ్డిఏ అనుమతులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ గారి అభిమతం ఏంటి, ఆ ట్రేడు ఆయన ఆ పదవిలోకి రాగానే మన మీద మనం ఎక్స్పోర్ట్ చేసే అన్నిటి మీద 26% టారిఫ్లు విధించారు. అఫ్కోర్స్ వాటిని 3 నెలల పాటు వాయిదా వేశారు. అంటే జూలై 10 వరకే టార్గెట్ ఉంది. ఈ జూలై 10, ఈ 10 లోపు మనం ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆయనేమో ప్రెజర్ తెస్తున్నారు. ఈ ప్రెజర్ తెచ్చిన మనం చాలా పీస్ఫుల్గా అక్కడ మన కామర్స్ మినిస్టర్ గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, మోడీ మౌనం వహిస్తున్నారు. ఇదే ట్రేడ్. కానీ ట్రంప్ గారితో అయ్యే పని కాదు. ఆయన గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఇంకా టారిఫ్లు మా మీద, బుల్లెట్లు ఇవన్నిటి మీద తగ్గించేయాలంటారు ఆయన. చిన్న చిన్న విషయాలు కూడా దేశ అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన. మన మీద తీవ్రమైన ఒత్తిడి, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ గారు. ఒకవేళ ఇప్పుడు చైనాతో ట్రేడ్ డీల్ అయిపోయింది కాబట్టి భారత అవసరం తక్కువ ఉండి మనతో ట్రేడ్ డీల్ అవ్వలేదు అనుకోండి, మన భారత్కి చాలా ప్రమాదం. ఎందుకంటే అటు వియత్నాంతో ట్రేడ్ డీల్ అయిపోతుంది, అటు చైనాతో ట్రేడ్ డీల్ అయిపోతుంది. మన గ్రోత్ రేట్ మీద ఎఫెక్ట్ వస్తుంది అమెరికాతో టారిఫ్స్ని మనం అరికట్టకపోతే. సో ఇంత పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గారు ఒకవేళ ట్రంప్ గారితో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో విఫలమైతే మనకు ప్రమాద గంటికలు ఉన్నాయి ఆర్థిక పరంగా. మరి మోడీ గారు దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది మీ ప్రశ్నకి నేను చక్కగా చెప్తున్నా వినండి. ఇప్పుడు మోడీ గారి దగ్గర ఆయుధాలు లేక కాదు,
కానీ ఎన్ని ఆయుధాలు ఉన్నా మనం సమయస్ఫూర్తితో జాగ్రత్తగా అలాంటి దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. మోడీ గారు బెస్ట్ నెగోషియేటర్ అని జేడీ వ్యాన్స్ ట్రంప్ గారే చెప్పారు. మనం వాడికి ఎంత దెబ్బ తగులుతుందో కాదు, మనం జాగ్రత్తగా ఉండాలని చాలా 75 సంవత్సరాల ఏజ్లో చాలా జాగ్రత్తగా మోడీ గారు ట్రంప్ని డీల్ చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళతో ట్రేడ్ డీల్ విఫలమవుతే మోడీ గారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మామూలు ఆయుధాలు కాదు. ఇప్పుడు అమెరికాకి భారతదేశం అవసరం, కానీ ట్రంప్ గారు కొంచెం తొందరగా వెళ్ళి దాన్ని గుర్తించగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు అనుకోండి, భారతదేశం దగ్గర ఆయుధాలు ఉన్నాయి. రిపోర్ట్లు వచ్చినాయి, ఎలాంటి చెప్తాను. అమెరికా మనకి ఎగుమతి చేసే వాటి మీద చైనా వేసినట్టు మనం కూడా టారిఫ్లు విధిస్తాం, చూసుకుందామని. నెంబర్ 1 అది చాలా చిన్న ఆయుధం, దాంతో అమెరికాకి చాలా నష్టం, ఎందుకంటే చైనా మీద డిపెండ్ అవ్వాలి. తర్వాత ఇండియా కూడా చాలా సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ చైనా తర్వాత. ఇప్పుడు చైనాని రిప్లేస్ చేయాలంటే ఇండియా కావాలి, అడిగి ప్రమాదం ఆర్థికంగా. ఇది ఆర్థికంగానే చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే, రెండో ఆయుధం ఏంటంటే చాలా పెద్ద ఆయుధం అండి, బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్ దేశాలు ఏది, రష్యా, ఇటు చైనా, నిన్న అమెరికా ట్రంప్ దెబ్బలాడిన సౌత్ ఆఫ్రికా, అటు బ్రెజిల్తో కూడా దెబ్బలాడున్నాడు. ఈ 4 దేశాలు క్రూషియల్. ఇందులో సౌదీ అరేబియా, ఇరాన్, ఇంకో 10 దేశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ 4 దేశాలు బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే ఆల్రెడీ యూరోపియన్ అధిగమించేసాం, G7 అధిగమించేసింది బ్రిక్స్. ఈ బ్రిక్స్ కరెన్సీ తీసుకురావడం అనేది ట్రంప్ ఇప్పుడు మోడీ గారి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే రష్యా పుతిన్, ఇటు జీ జిన్పింగ్ రెడీగా ఉన్నారు. ఇండియా ఓకే అంటే బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తుంది. ఇండియా ఓకే అందంటే ట్రంప్ గారు ఏమీ లేదు, అమెరికా పతనం నాంది. అంటే అమెరికా పతనానికి అంటే దాని డాలర్ పోతే అమెరికా పతనమే. ఆ డాలర్ పోవాలి అంటే బ్రిక్స్ కరెన్సీ, ఇదే యూరో చేయలేకపోయింది. అది ఈ బ్రిక్స్ కరెన్సీ రావడం అనేది మోడీ గారి చేతిలో ఉంది. ఇప్పుడు మోడీ ఓకే అన్నారు అంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా డాలర్ పతనం, ట్రంప్ కాళ్ళబేరని ఇండియా న్యూఢిల్లీలో దిగిపోవాల్సిన పరిస్థితి అనమాట. ఆయన టారిఫ్స్ వేసినా మనం పట్టించుకోం, ఎందుకంటే వేరే దేశాలు నువ్వు ఎలాగో ఒప్పుకోలేదు కదా మాకు ట్రేడ్ డీల్కి అంటారు. సో బ్రిక్స్ కరెన్సీ. రెండోది ఒకటి ఉంది మిలిటరీ పరంగా. మిలిటరీ పరంగా కూడా అమెరికా పతనం అనేది ఇండియా చేతిలో ఉంది. ఎందుకు, క్వాడ్ అనేది ఒక గ్రూప్ పెట్టాం. అందులో ఎవరున్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు మనం ఉన్నాం. అమెరికా, ఇటు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికాలు ఉంటాయి. ఈ క్వాడ్ గ్రూపులో నుంచి బయటకు వచ్చి లేకపోతే దాన్ని పక్కన పడేసి అందులో ఉన్న ఇటు చైనా, రష్యా వైపు మొగ్గాం అనుకోండి, అసలే తైవాన్ వెంటనే ఆక్యుపై చేద్దాం. చైనా దెబ్బతోటి అమెరికా పతనం ఇండో పసిఫిక్లో పోతుందన్నమాట. ఇది తెలియక కాదు, ట్రంప్ గారు తెలుసు కూడా మన జోకులు పట్టిస్తూ ఉంటారు. మన మోడీ గారు అమాయకుడు అనుకుంటాడు ఆయన, మన ఇండియా అమాయకురాలు, ఒకప్పుడు ఇండియా అనుకుంటారు ఆయన, పేద ఇండియా అనుకుంటారు. ఇప్పుడు కాన్ఫిడెన్స్తో ఉంది, సూపర్ పవర్ మైండ్ సెట్తో ఉంది. అర్థమైందండి, గ్రోత్ రేట్ హయ్యెస్ట్ ఉంది ప్రపంచంలో, దీని పలుకుబడి పెరిగింది, దీని ఇంటర్నేషనల్ కామిటీ ఆఫ్ ది నేషన్లో దీని స్టేచర్ పెరిగింది. ఈ కాన్ఫిడెన్స్ని ఆయన గుర్తుపట్టుకోవడంలా. సో మోడీ గారి దగ్గర బ్రిక్స్ అనే వెపనం, క్వాడ్ అనే వెపనం, అదేవిధంగా ఇంకా ట్రేడ్ అనే వెపనం, టారిఫ్స్ అనే వెపన్లు 3 ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. ఈ 3 వెపన్ని జస్ట్ ఉపయోగించడానికి స్టార్ట్ చేస్తేనే అమెరికా రావాలి, లేకపోతే దాన్ని పతనం. చైనా, రష్యాలు, యూరోపియన్ యూనియన్లు కాదు, ఇండియా దాని పతనాన్ని శాసించే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ చైనా అడ్వర్సరీ, చైనా ఎనిమీలు మన భారతదేశం ఈ తక్కిట అనమాట. ఎనిమీలు చైనా, అమెరికా ఎనిమిలో పక్కన, అమెరికా ఓ పక్షాన ఉంటే మనం మధ్యలో తక్కిట్లో ఉన్నాం అనమాట. మనం ఏ పక్షానికి మొగ్గితే ఆ పక్షమే పైకి వస్తుంది ప్రపంచ రాజకీయాల్లో, ఈక్వేషన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. సో ఇది ఇండియా చేతిలో ఉంది. మోడీ గారి ఆయుధాలు ఉపయోగించడం మొదలు పెడితే అమెరికా పతనం, అది ట్రంప్ గారికి తెలుసు, ట్రంప్ గారు పరిగెట్టుకొస్తారు. కాకపోతే ట్రేడ్ డీల్ విఫలం అవ్వకుండా చూసే బాధ్యత ఇటు ట్రంప్ గారి మీదే ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నా రక్తనాళాల్లో ప్రవహించే